నమస్తే అండి. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పరమాన్నం తయారీకి ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. బియ్యం నానితే మనకి పరమాన్నం తొందరగా రెడీ అవుతుందండి. మీరు కావాలంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 6 గ్లాసుల పాలను పోసుకుంటున్నాను. బియ్యంని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తోని 6 గ్లాసుల పాలని 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 6 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నామండి. ఇలా ఎక్కువ పాలలో ఉడికించుకోవడం వల్ల మనకి పరమాన్నం అనేది చాలా రుచిగా వస్తుంది. చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా కాకుండా మనకి కొద్దిగా పల్చగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక గ్లాస్ తగ్గించి కూడా పోసుకోవచ్చండి. నానబెట్టిన బియ్యాన్ని వాటర్ని వంపేసి తీసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. రైస్ పాలలో ఉడకడానికి కొద్ది టైం పడుతుంది. మరొక వైపు ఒక గిన్నెలోకి 1.5 టీ గ్లాస్ బెల్లం తురుమును వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి అర గ్లాస్ వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి రైస్ ఉడికిందండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా పాలు ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకుంటే మనకి రైస్ అనేది కొద్దిగా రవ్వలాగా అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నంని మనం పక్కకు పెట్టుకొని కరిగించుకున్న బెల్లంని వడగట్టుకొని పోసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం బెల్లంని వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి కాజు ఇంకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నాన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.